ఓకే అండి. ఇప్పుడు ఒక చిన్న అగరవత్తి పుల్లతో బ్లౌజ్‌కి గానీ, డ్రెసెస్‌కి గానీ, ఫ్రాక్స్‌కి గానీ వెనక వేసుకుంటాం కదా థ్రెడ్ డోరీస్ అండి. ఆ డోరీస్ ఎలా తిప్పాలో చూద్దామండి. అసలు ఈ చిన్న అగరవత్తి పుల్లతో ఎలా తిప్పుతామో చూద్దాం. అండ్ మీరు తిప్పాలి అనుకునే ముందు ఏం చేస్తారంటే, మీకు ఇప్పుడు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో ముందు అంత హైట్‌ని మీరు తీసుకోండి. ఎంత హైట్ తీసేసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తారంటే, మీరు ఎంత థ్రెడ్ థిక్ కావాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు స్టిచ్ వేయాలి కదా మనం. సన్నంగా కావాలనుకుంటే ఇగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ అనేది మీ థ్రెడ్ ఇప్పుడు ఎంత సన్నంగా కావాలనుకుంటే సన్నంగా వేస్తారు, లావుగా కావాలనుకుంటే కుట్టు అనేది కొంచెం దూరంగా వేస్తారు. ఇప్పుడు నేను మీడియంలో ఒక థ్రెడ్ తిప్పడానికి నేను ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఈ స్టిచ్ అనేది పైనుంచి కింద వరకు కూడా ఒకే లెవెల్ ఉండాలండి. ఇప్పుడు రిమైనింగ్ వేస్ట్ పీస్ మొత్తాన్ని కూడా కట్ చేసాం. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి అగరవత్తి పుల్ల పట్టుకొని ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని ఇక్కడ ఇలా కొంచెం ఫోల్డ్ చేస్తూ ఈ పుల్ల సాయంతో ఈ లోపలికి ఇలా క్లాత్ని పెట్టాలి. ఇదిగోండి ఇలా చూడండి. ఇప్పుడు క్లాత్ ఏంటంటే పుల్లతో పాటు క్లాత్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఉన్న క్లాత్ని ఇలా వెనక్కి లాక్కోవాలి. ఇదిగో ఇప్పుడు క్లాత్తో పాటు మన పుల్ల కూడా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పుల్లను రిమూవ్ చేసేయండి. ఈ ఉన్న క్లాత్ని మొత్తాన్ని ఇలాగ వెనక్కి లాగండి. ఇదిగో ఇంతే.